ఉత్తరాంధ్రలో కొత్త వారసురాలు, తండ్రి బాటలో గారాల కూతురు, సొంతూరులో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారా? రాబోయే రోజుల్లో కాబోయే నేత ఎవరికి రీప్లేస్ అవుతున్నారు? దీంతో బొత్స కుటుంబం తిరిగి ఫామ్లోకి వస్తుందా? సీనియర్ రాజకీయవేత్త బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబం మొత్తం దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో ప్రజాసేవలో ఉన్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన గతంలో చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజానికి ఈ స్థానానికి పోటీ చేయటానికి కిమిడికి అంతగా ఇష్టం లేకపోయినా పార్టీ సీట్ ఇచ్చిందని పోటీ చేశారు. అయితే ఇదే టైంలో బొత్స కూడా తన కుటుంబం నుంచి కూతురుని, కొడుకుని రాజకీయాల్లోకి తేవాలని ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్లే ఇటీవల పరిణామాలు కనిపిస్తున్నాయంటున్నారు బొత్స అభిమానులు. చాలా కాలం తర్వాత బొత్స కుటుంబం నుంచి ఆయన వారసురాలిగా బొత్స అనూష రాజకీయ రంగప్రవేశం చేస్తుందని టాక్ వచ్చింది. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ బొత్స కుటుంబం నుంచి రాలేదు. అయితే ఇటీవల మాజీ ఎంపీ బొత్స ఝాన్సీతో కలిసి బొత్స అనూష వివిధ కార్యక్రమాలకు హాజరైంది. ఇది చూసిన బొత్స అభిమానులు, వైసీపీ కార్యకర్తలు బొత్స అనూష రాజకీయాల్లోకి రాబోతోందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. బొత్స గారికి కుమారుడు, కూతురు ఉన్నారు. వీళ్ళిద్దరూ డాక్టర్లే. ఎక్కడైనా డాక్టర్లు, యాక్టర్లు అవ్వటం చూసాం, కానీ పొలిటీషియన్లు అవ్వటం చాలా తక్కువ. కానీ బొత్స కుటుంబంలో ఉదయం నుంచి నిద్రపోయే వరకు అంతా రాజకీయాలే. దీంతో బొత్స పిల్లలకు రాజకీయాలు నేర్పించాల్సిన అవసరం లేదు. వారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే కాదనేవారు లేరు. అయితే ఇటీవల బొత్స అనూష వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె ఫామ్ చూస్తుంటే మళ్లీ చీపురుపల్లిలో బొత్స కుటుంబం ఫామ్లోకి తెచ్చేందుకు కొత్త స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టున్న నేత బొత్స గత కూటమి గాలిలో పరాజయం పాలయ్యారు. స్థానికంగా క్యాడర్ మీద బొత్స కుటుంబానికి గట్టి పట్టుంది. ఈసారి చీపురుపల్లిపై మళ్లీ పట్టు సాధించేందుకు కొత్త స్ట్రాటజీతో కూతుర్ని ఇప్పటి నుంచే పోటీలో నిలబెట్టేందుకు సంసిద్ధం చేస్తున్నారా అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. బొత్స అనూష వృత్తిరీత్యా డాక్టర్. ఆమె ప్రజల నాడిని గట్టిగా పట్టేస్తుందని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లున్నారు. ఇదే అభిప్రాయాన్ని పార్టీ క్యాడర్, బొత్స అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. అనూష రాక క్యాడర్ లో ఉత్సాహాన్నిస్తోంది. బొత్స సత్యనారాయణ వెనుక ఉండి అనూషను ముందుకు నడిపిస్తున్నట్లు క్యాడర్ ఫీల్ అవుతున్నారు. ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతోన్న ప్రజా ఉద్యమం నిరసన కార్యక్రమంలో గాయపడిన కార్యకర్తల కుటుంబాలను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం, వారికి ఆర్థిక సాయం అందించడం, ఏవైనా కార్యక్రమాలు ఉంటే బొత్స సత్యనారాయణ తరపున అనూష హాజరవటం కార్యకర్తల ఊహలకి బలం చేకూరుస్తోంది. ఇవే కాకుండా ఈ కార్తీక వన సమారాధన, కార్తీక మాస కోటి దీపోత్సవం, వివిధ సంఘాల కార్యక్రమాలకు కూడా అనూష హాజరైంది. దీనికి తోడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో బొత్స అనూష తిరగటం, ప్రజల సమస్యలను, ఇబ్బందులను సమీక్షించి సోషల్ మీడియా ద్వారా భరోసా కల్పిస్తున్నారు. వివిధ వర్గాలకు అందుబాటులో ఉంటూ అవసరమైనప్పుడల్లా ప్రజలకు మద్దతును తెలుపుతున్నారు. బొత్స సతీమణి గతంలో జెడ్పీటీసీ చైర్మన్ గా పనిచేశారు. రానున్న లోకల్ ఎలక్షన్స్ లో పట్టు కోసం బొత్స అనూషని పోటీలో నిలిపేందుకు ఏమైనా స్ట్రాటజీ అప్లై చేయనున్నారా, లేదంటే బొత్స అనూషతో కొత్త ప్లాన్ ఏమైనా రెడీ చేస్తున్నారా అన్నది చీపురుపల్లి పార్టీ కార్యకర్తలు, బొత్స అభిమానులు చర్చించుకుంటున్నారు.